డీజే పాటలతో వలలో డాన్సులేసిండ్రు, వలలో అందమైన బామాలు వలలో ఆడి పాడిండ్రు, వలలో ఏంది పిల్ల బతుకమ్మ పాటలు పాడుతున్నది అనే కదా మీరు అనుకునేది. మొన్న వరంగల్కు పోయి బతుకమ్మ ఆడిన బామలు ఉన్నారు కదా, హాగో వాళ్ళు ఇప్పుడు డీజే సప్పులకు డీజే పాటలకు డాన్సులు వేసిండ్రు. ఏమో ఊపుడు ఊపుతున్నారు పోన్రి కాళ్ళు చేతులు. తమ్ముడు సౌండ్ పెట్టి గిప్పని గుద్దితే సౌండ్ దద్దరిల్లాలే అన్నట్టు ఫుల్ సౌండ్ పెట్టుకొని డాన్స్ వేసిండ్రు అందమైన బామలు. స్టేడియం మొత్తం మోత మోగిందనుకో రాదుండ్రి వాళ్ళ డాన్స్లకు. ప్రపంచంలో ఉన్న 120 దేశాల నుంచి వచ్చిన అందమైన బామలతోని రోజో కార్యం చేస్తున్నది కదా తెలంగాణ సర్కారు. అందులో భాగంగానే శనివారం నాడు డీజే పాటలకు స్టెప్పులు వేసేటట్టు చేసిండ్రు. మరి ఇసోంటి మ్యూజిక్ వాళ్ళ దేశాలలో ఉన్నదో లేదో తెలియదు కానీ కొత్తగా ఉన్నట్టే ఎగిరిండ్రు. వయ్యారి బామల డాన్సులు వీడియోలు తీసేటోళ్లకు రికామ్ లేకుండా చేసినాయి. వాళ్ళ కూపు వచ్చేదానికి మన డాన్సర్లు కొంతమందిని పెట్టి వాళ్ళతోని డాన్స్ వేసేటట్టు చేసిండ్రు. అసలే ఇవి ఒక్కొక్కరు పోటీ పడే అందాల పోటీలాయే. డాన్స్ వేయకుండా ఉత్త కూర్చుంటే వెనకెనక పడతాననుకొని అందరు దరువులేసిండ్రు, నడుములు తిప్పిండ్రు. ఇట్లా దమ్మొచ్చేదాకా దుమ్ము దుమ్ము ఎగిరిండ్రు. ఇప్పుడు ఇట్లా ఎగిరిన బామలు రేపేం చేస్తారో చూడాలిగా. కేటీఆర్ కు హరీష్ రావుకు పొసుకుతలేదు. ఎన్నడో ఒకప్పుడు హరీష్ రావు వేరే పార్టీలకు పోతాడు, లేకుంటే కొత్త పార్టీ పెడతాడు అని పుకార్లు వచ్చినాయి కూడా. దాని మీద హరీష్ రావు గట్టిగానే సమాధానం ఇచ్చిండు విలేకరులకు. ఆయన ఎవరికన్నా అనుమానం ఉంటే ఇగో ఈ వార్తను చెవుల రిక్కించి నుండ్రి అని అన్నట్టు చేస్తున్నారు బావ బామ్మర్దులు. ఇప్పటికే బావ బామ్మర్దులు ఇద్దరు చెరో పక్క వాయించుతున్నారు అని సీఎం చెప్పిండు కదా అప్పట్లనే. అయితే ఇప్పుడు ఇంకింత డోసు పెంచి కాంగ్రెస్ సర్కార్ను 2 దిక్కుల కాదు 4 దిక్కుల వాయించే ఉపాయం చేస్తున్నారట కేటీఆర్ హరీష్ రావులు. వీళ్ళిద్దరితో పాటు ఉద్యోగ సంఘాలను కూడా కలుపుకొని పోరాటం చేసేటానికి ఉపాయాలు వేస్తున్నారట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కొలువులు చేసేటోళ్ళకి ఇస్తానన్న హామీలు ఏంటి, ఎగ్గొడుతున్నాయి ఏంటి అనే దాని మీద గట్టిగా పోరాటం చేసేందుకు కేటీఆర్ హరీష్ రావులు ఎత్తులేస్తున్నారట. నన్ను కోసిన నయా పైస లేదంటే నడవది, ఉద్యోగస్తులకు ఎన్నికల ముందు ఊదరగొట్టి ఇప్పుడు ఊహు అంటే కుదరది అనేటట్టు పోరాటానికి సిద్ధమవుతున్నారట. అదొక్కటే కాదు, కాళేశ్వరం మీద కథలల్లి రైతులకు నీళ్ళు ఎగ్గొట్టిండ్రు. ఎప్పటికంటే ఈసారి యాసంగి పంటలు తక్కువ వండినాయి. ఆ మాత్రం వండిన వడ్లను కూడా కొనే దిక్కు లేదా ఐకేపీ సెంటర్లల్లా. కాబట్టి నీటిపారుదల ముచ్చట్ల మీద ముందు ఎసొంటి పోరాటం చేయాలనే మంచి ప్లాన్ తోని ముందటికి పోవాలని అనుకుంటారట. ఉద్యోగ సంఘాల లీడర్లతోని చర్చలు జరిపి సర్కార్ను సతమతం అయ్యేటట్టు చేసి వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేరేటట్టు చేయాలని వ్యూహాలు రచించిండ్రట. విడిపోతారు, చెడిపోతారు, ఎన్నో రోజులు కలిసి ఉండరు అని హరీష్ రావును కేటీఆర్లను ఎంత విడదీయాలని చూస్తే వాళ్ళు అంతకంటే ఎక్కువ దగ్గర అవుతున్నారు. ఎంత చెడగొట్టాలని చూస్తే అంతకంటే ఎక్కువ బలంగా కలిసి నడుస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ బండిని 2 జోడెడ్ల తీరుగురికిస్తున్నారు. కాబట్టి కడమ పార్టీల కుట్రలు కూలిపోవుడు ఖాయమని అంటుర్రు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. చూడాలి మరి కేటీఆర్ హరీష్ రావులు సర్కార్ మీద ఎంత డోస్ వేయించి పోరాటం చేస్తారనేది.